నేను సిల్వర్ స్పూన్‌తోని పుట్టలేదు. అదేవిధంగా నా యొక్క జర్నీ అనేది సక్సెస్ స్టేజ్‌లో స్టార్ట్ కాలేదు. నేను జాబ్ కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు రెంట్ కట్టలేక చాలా వరెస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. అప్పటికి ఒక బిజినెస్‌లో 20,00,000 అనేది కోల్పోయాను. ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతూ నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఈ యొక్క అప్పుల నుండి ఎలా బయటికి రావాలి అనే ప్రెషర్ తట్టుకోలేక చివరికి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ సూసైడ్ చేసుకోవడం అనేది లైఫ్‌లో చివరి డెసిజన్ కాదు. అండ్ నేను నా లైఫ్‌ని మార్చుకోవడానికి ఎలాంటి మిరాకిల్ అనేది జరగదు. నేను మాత్రమే నా లైఫ్‌ని మార్చుకోగలను అని అనిపించింది. నేను ఈ ఆలోచనల నుండి బయటకు వచ్చి నేర్చుకోవడం పైన దృష్టి పెట్టాను. నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇది నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ప్రతిరోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ డైలీ 1% అనేది నేర్చుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల నేను మీ ముందు ఇలా ఉండగలిగాను. మీ లైఫ్లో మీరు అనుభవిస్తున్న ప్రెజర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.